చిత్రలోకం. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంశి. ప్రజెంట్ ఉన్న సొసైటీలో మనమున్న లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఎన్నో హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం కదా. హాస్పిటల్కి అయితే వెళ్తాం, కానీ అక్కడున్న ట్రీట్మెంట్స్ ఏంటో కూడా మనకు తెలియదు, కానీ డబ్బులు తగలెడుతూ ఉంటాం. సో అలాంటి ట్రీట్మెంట్స్లో కొన్ని న్యాచురల్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. అలాంటిదే ఆకుపంచర్. సో ఆకుపంచర్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనకు చెప్పడానికి, మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఇందుమతి గారు. నమస్తే మేడం. నమస్తే. సో ఎలా ఉన్నారు మేడం, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. మీ నవ్వు చూస్తుంటే అర్థమవుతుంది చాలా బాగున్నారని. సో నార్విత ఫౌండర్ కూడా. సో ఆ విషయాలు మళ్ళీ తెలుసుకుందాం, కానీ ఫస్ట్ ఏంటంటే ఆకుపంచర్ వాటి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం, ఓకేనా? సో ఆకుపంచర్ ఏంటి మేడం? అక్యూపంచర్ అనేది ఒక సైన్స్, దాని ద్వారా ట్రీట్మెంట్స్ అవి చేస్తూ ఉంటాము. సో మనిషికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ విధానం ద్వారా మన రోగాల్ని తగ్గించుకోవచ్చు. సో యాక్చువల్లీ దీని ఒరిజిన్ ఏంటంటే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో ఒక మొడాలిటీ అనేది అక్యూపంచర్. అక్యుపంచర్ ట్రీట్మెంట్లో థిన్ నీడిల్స్ యూజ్ చేసి ఏదైతే మన బాడీలో ప్రవహించే శక్తి ప్రవాహం అనేది ఉంటుందో దాంట్లో ఏమైనా ఇంబ్యాలెన్సెస్ వచ్చినప్పుడు మనకి డిసీజెస్ అన్నీ మేనిఫెస్ట్ అవుతాయి బాడీలోని. సో ఆ ఎనర్జీ ఫ్లో ఏదైతే ఉందో ఎనర్జీని మళ్ళీ బ్యాలెన్స్ చేసి దానివల్ల ఆరోగ్యం అనేది పొందొచ్చు. అవునా, అంటే ఇప్పుడు ఆకుపంచర్ అంటే ఇవి చాలా ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్ అంటే మెనీ ఉంటాయి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ మెయిన్గా వీటికి ట్రీట్మెంట్ ఉంటుంది మేడం? యాక్చువల్లీ బాడీ అనేది యాజ్ అ హోల్ చూడాలి మనం. అంటే ఒక ఎలోపతి సిస్టంలోనే ఎన్ని రకాల పార్ట్స్ ఉన్నాయో అన్ని రకాల డాక్టర్స్ కూడా ఉంటారు. కానీ అదర్ దెన్ ఎలోపతి, ఏ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్లో అయినా బాడీని ఒక యూనిట్ కింద చూసి ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, దానికి రూట్ కాజ్ ఏంటి అది మనం తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తాము. సరే కంటికి వచ్చింది ప్రాబ్లమ్, అది కంటికే ట్రీట్మెంట్ చేస్తే దానికి సొల్యూషన్ రాదు. యాజ్ పర్ చైనీస్ మెడిసిన్ కళ్ళు అనేది లివర్కి సంబంధించిన సెన్స్ ఆర్గాన్ అనమాట. సో కంటికి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మేము ఆ లివర్లో ఏమైనా టాక్సిన్స్ ఎక్కువైనాయా, హీట్ ఎక్కువైందా ఏంటి అది చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం. సో ఇది ఒక టూల్ అంతే. అక్యుపంచర్ అనేది ఎట్లా ఆయుర్వేద ఉంది, హోమియోపతి ఉంది, అలాగే అక్యుపంచర్ కూడా ఒక కంప్లీట్ సైన్స్. సో ఏదైనా బాడీలో ప్రాబ్లం వచ్చినప్పుడు దీని ద్వారా ఎటువంటి డిసీజ్నైనా అడ్రస్ చేయొచ్చు. అయితే ప్రతి సైన్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అలాగే అక్యుపంచర్కి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. లైక్ ఏదైనా బోన్ బ్రేక్ అయ్యింది అనుకోండి, అప్పుడు మీరు వచ్చి అక్యుపంచర్ చేయించుకోండి అని చెప్పలేము. అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్యాస్ట్ వేయించుకుని ప్రాపర్ ట్రీట్మెంట్ అలాంటి చోట తీసుకోవాలి. అంటే కొన్ని మాత్రమే సపరేట్గా మనకి ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే చేయగలుగుతారు వీటితో? ట్రీట్మెంట్ అన్నిటికీ చేయవచ్చు. ఎమర్జెన్సీస్లో ఏదైతే యాక్సిడెంట్స్ అలాంటివి ఉంటాయో అలాంటప్పుడు కాకుండా, ఒకవేళ క్రానిక్ ఎలిమెంట్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇలాంటివి అయితే అక్యుపంచర్తో చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈవెన్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయిపోయాక తర్వాత మళ్ళీ రికవరీ కోసం మనం అక్యుపంచర్ చేయొచ్చు. ఓకే, అంటే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మనం చేయలేము ఎటువంటివైనా సరే? అలా అని కాదు, ఎమర్జెన్సీ ఉంది, ఇప్పుడు ఒకవేళ మనిషికి బ్లడ్ వెళ్ళిపోతుంది, తీసుకెళ్ళి హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ సూచర్స్ అవి వేయించాలి కదా. బోన్ బ్రేక్ అయినప్పుడు తీసుకెళ్ళి దానికి కట్ వేయించడం అది బేసిక్ ఫస్ట్ ఎయిడ్. తర్వాత రికవరీ కోసం మళ్ళీ మనం అక్యుపంచర్తో దానికి సపోర్ట్ ఇవ్వచ్చు. అంటే దీంట్లో ఏంటంటే స్మాల్ డిసీజ్, పెద్దది ఉంటాయి కదా, బిగ్ ఏమైనా సరే, అంటే క్యాన్సర్ ఇలాంటివి కూడా ఏమైనా ట్రీటింగ్ ఉంటుందా దీంట్లో? సపరేట్గా సెక్షన్స్ ఉంటాయి? క్యాన్సర్ ఇలాంటి ట్రీట్మెంట్స్కి మనం మెయిన్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే చాలా మటుకు రిజల్ట్ వస్తుంది. అయితే మన దగ్గర ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉంటుంది. ఏదైనా సరే ఫస్ట్ మనం ఇన్పుట్ని కరెక్ట్ చేస్తేనే అవుట్పుట్ సరిగ్గా ఉంటుంది. క్యాన్సర్ అనేది ఫస్ట్ అసలు ఎందుకు వస్తుంది అని కారణం తెలుసుకోవాలి మనం. మన ఏదైతే లైఫ్ స్టైల్ వల్ల ఏదైతే మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మన డే టు డే లైఫ్లో ఏ
కెమికల్స్ ఏవైతే మన బాడీలోకి ఇంజెస్ట్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి మనకి ఇట్లాంటి రోగాలు అనేవి వస్తున్నాయి. సో మనం అది ఫస్ట్ అది చూసుకోవాలి, మన డైట్ సరి చేసుకోవాలి. మనం మ్యాక్సిమం మన కెమికల్ ఏదైతే ఉంటాయో ప్రోడక్ట్స్ అవన్నీ యూజ్ చేయకుండా వాటిని దూరం పెట్టి ఆ తర్వాత ట్రీట్మెంట్స్ తీసుకుంటే డెఫినెట్గా రికవరీ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఎస్పెషల్గా ఇప్పుడు మీరు ఎన్నో ట్రీట్మెంట్ చేసింటారు, ఎంతోమందికి చేసింటారు, ఎస్పెషల్గా వేటికి ఎక్కువ చేశారు మేడం ఈ ట్రీట్మెంట్ అనేది? యాక్చువల్లీ అక్యుపంచర్ అనేది ఒక మిస్కన్సెప్షన్ ఏముందంటే నొప్పులకి బాగా పనిచేస్తుంది అని చెప్పి జనరల్గా అనుకుంటూ ఉంటారు. సో మ్యాక్సిమం ఏదైనా పెయిన్ వచ్చిందంటే మా దగ్గరికి వస్తాయి. సో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా నేను నా ప్రాక్టీస్లో చూసింది ఏంటంటే లేడీస్కి పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ, రీప్రొడక్టివ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి దాని రేట్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. సో అలాంటి పేషెంట్స్, బికాజ్ నేను ఒక ఫీమేల్ థెరపిస్ట్ కాబట్టి నా దగ్గరికి రావటానికి బాగా ప్రిఫర్ చేస్తారు. సో అలాంటి కేసెస్లో నాకు సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది. సో అది చూసినా కానీ నేను ఈ వెల్నెస్ సెంటర్ ఎక్స్క్లూజివ్గా విమెన్కి స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఈ పీసీఓడి రాగానే పాపం చిన్నపిల్లలు కూడా చిన్న ఏజ్లో వచ్చినా సరే వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇలాంటివి ఇచ్చి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్, ఆ తర్వాత అది మళ్ళీ ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అలాగ ఒక విషస్ సైకిల్న నడుస్తుంది. సో ఇదన్నీ చూసి లేదు, న్యాచురల్ థెరపీస్, లైఫ్ స్టైల్ చేంజెస్తో దీన్ని సింపుల్గా ట్రీట్ చేయగలిగినప్పుడు ఎందుకు అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న ట్రీట్మెంట్స్ చూస్ చేసుకుంటున్నారు అని ఈ సెంటర్ పెట్టి మ్యాక్సిమం అవేర్నెస్ అనేది తీసుకొచ్చడానికి ట్రై చేస్తాం. జనాలకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ వల్ల అంటే ఇది కూడా ఒకటి ఉందని తెలుస్తుంది. అండ్ మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పీసీఓఎస్ కానీ పీసీఓడి అంటే ఏంటో కూడా తెలియదు, బట్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా కొంతమంది సరిగ్గా సజెస్ట్ చేయకపోవచ్చు. సో మెయిన్ ఏంటి మేడం ఈ పీసీఓడి ఏంటి, పీసీఓఎస్ అంటే ఏంటి? పీసీఓడి అంటే మనకి ఓవరీస్ ఏదైతే ఉంటుందో దాంట్లో నీటి బుడగలు లాంటివి వస్తుంది. ఆ తర్వాత పీసీఓడి, పీసీఓఎస్ అంటే ఒక అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు పీసీఓడి అది ఎక్కువ సిమ్టమ్స్ వచ్చేసినప్పుడు పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అన్నమాట. చాలా రకాల సిమ్టమ్స్ ఉన్నప్పుడు పీసీఓఎస్ అంటారు. సో యాక్చువల్లీ ఇదన్నీ వచ్చేది మన లైఫ్ స్టైల్ వల్లనే వస్తుంది. సో మేము దీన్ని డిసీజ్ అని చెప్పి అనుకోము, అసలు ఇట్స్ అ డిజార్డర్ అంతే. సో మనం ఆ కరెక్షన్స్ చేసుకున్నప్పుడు చిన్న న్యాచురల్ ట్రీట్మెంట్స్ ద్వారా లేకపోతే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం కరెక్షన్స్ చేసుకున్నప్పుడు ఆ డిజార్డర్ని మళ్ళీ ఆర్డర్లోకి తీసుకురావచ్చు. ఓకే. సో మెడిసిన్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ సింథటిక్ డ్రగ్స్ కదా, దీనివల్ల బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి. అండ్ మెయిన్లీ మనం చూసుకున్నట్లయితే ఏదైతే పీరియడ్స్ టైం ఉంటుందో అప్పుడు ఏంటంటే వెంటనే వెళ్ళి ఒక టాబ్లెట్ వేసేసుకుంటే పెయిన్ వెళ్ళిపోద్ది అనేసి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటుంది. వాటి వల్ల కూడా మనకి ఎఫెక్ట్ అనేది ఎంతవరకు ఉంటుంది? అవును, పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా మీకు ఓవరీలో ఇలాగా క్వాలిటీ ఎగ్స్ రాకుండా ఇట్లా సిస్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నౌ దేర్ ఆర్ రీసెర్చ్ గోయింగ్ ఆన్ అండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రీసెర్చ్ కూడా ఉంది ఈ మెడిసిన్స్ వల్ల కూడా వచ్చే ఎఫెక్ట్స్ గురించి. సో పెయిన్ కిల్లర్ అనేది అది సిమ్టమ్ మీద ట్రీట్మెంట్, అది ఆ పెయిన్ని సబ్సైడ్ చేయటం అనేది అది టెంపరీగా. కానీ అది పర్మనెంట్గా దానికి సొల్యూషన్ అనేది ఉండాలి కదా. నేను ఈ పీరియడ్ అప్పుడు ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్నాను, తగ్గింది, మళ్ళీ నెక్స్ట్ పీరియడ్కి వస్తుంది. అట్లా మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో చాలామంది అయితే పీరియడ్ అనేది ఒక భూతంలా చూసి ఫీల్ అవుతూ ఆ డేట్ వస్తుంది అనేసరికి వాళ్ళకి ఎంత ట్రామేటిక్గా ఉంటుందంటే చాలామందికి అసలు కొంతమందికి అయితే ఆ హార్మోన్స్లో ఉన్న ఇంబ్యాలెన్స్ వల్ల సూసైడల్ టెండెన్సీస్, డిప్రెషన్ ఇట్లాంటివి కూడా వస్తున్నాయి.
అంటే మెయిన్ రీజన్ ఏంటంటారు మేడం? ఇట్లా ఈ విధంగా ఫీల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? అంటే వచ్చిన పేషెంట్స్ చెప్తారు కదా, సో మేము ఇలా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే అనే రీజన్ ఉంటుంది కదా, ఏంటి మేడం? అంటే హార్మోన్స్, మీకు హ్యాపీగా ఉన్నా అది హార్మోన్, లేకపోతే మీకు స్ట్రెస్గా ఉన్నప్పుడు వచ్చే హార్మోన్స్, ఇట్లాగా రకరకాల హార్మోన్స్ ఏవైతే మన బాడీలో ఉంటాయో అవి కెమికల్ మెసెంజర్స్ అన్నమాట హార్మోన్స్ అనేవి. ఏ బాడీలో ఏ వర్క్ జరగాలన్నా మెసేజ్ అనేది హార్మోన్స్ ద్వారాగా వెళ్తుంది. సో దాంట్లో ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఏదైతే రాంగ్ మెసేజెస్ సిగ్నల్స్ మన ఆర్గాన్స్కి వెళ్తాయి, అప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో పిఎంఎస్ మెయిన్గా మీకు ఆ టైంలో కొంతమందికి అంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల రావచ్చు, లేకపోతే ఇంకా చాలా ఈస్ట్రోజన్ డామినెన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ల్యాక్ ఆఫ్ ప్రొజెస్టరాన్ అయి చాలా రకాల కారణాలు ఉంటాయి. సో ప్రతి ఒకరికి ఒక ప్రాబ్లం అనేది అంటే ఎలా ఉంటుందంటే వైద్యం అనేది మీరు 10 మంది ఉన్నారు, 10 మందికి పిఎంఎస్ ఉంది అంటే 10 మందికి వేరే రకాల కారణాల వల్ల కూడా రావచ్చు. సో ఫస్ట్ అది మనం ఫైండ్ అవుట్ చేయాలి వాళ్ళకి. అవును, కొంతమందికి వేడి శరీరం ఉంటుంది, కొంతమందికి యూట్రస్ కోల్డ్గా ఉండొచ్చు. సో ఇట్లాంటివన్నీ ఫస్ట్ మనం చూడాలి, ఒక మనిషిని చూసి వాళ్ళకి ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ రూట్ కాజ్ వరకు వెళ్ళినప్పుడు సొల్యూషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది. అంటే ఇప్పుడు పీసీఓఎస్ ఏదైతే ఉంటుందో ఇంకా పీసీఓడి ఏవైతే ఉంటాయో స్టార్టింగ్లో మనకి అంటే కొన్ని సిమ్టమ్స్ ఏవైతే తెలుస్తుంది కదా మేడం. అంటే వాళ్ళు ఏంటంటే లాస్ట్ స్టేజ్ ఏదంటే బాగా ఏదైనా ఇబ్బంది పడినప్పుడు అప్పుడు వస్తారు హాస్పిటల్కి. దాని ముందు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మేడం? ఫస్ట్ యాక్చువల్లీ పీసీఓడి వచ్చినప్పుడు మనకి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఏవైతే ఉంటాయంటే కొంతమందికి చాలా అర్లీగా వచ్చేయటం, లేకపోతే చాలా డిలే అవ్వటము, ఇట్లాంటి సిమ్టమ్స్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా పీసీఓఎస్ అని అంటే ఇంకా వెయిట్ గెయిన్ అవ్వటము, వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం, తర్వాత ఈ చిన్ దగ్గర అవి హెయిర్ రావటం, ఇక్కడ హెయిర్ రావటం, ఇలాంటివి జరగవచ్చు. యాక్నీ వస్తుంది కొంతమందికి. సో ఇట్లాంటి చాలా రకాల సిమ్టమ్స్ తెలుస్తుంది మనకి ఫస్ట్ ముందే. అలా కాకుండా ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఎవరు వచ్చినా సరే ఇన్ని బంచ్ ఆఫ్ రిపోర్ట్స్ పట్టుకునే వస్తున్నారు. ఎందుకంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తాము, స్కాన్ చేయించుకోవటము, స్కాన్లో ఈజీగా తెలిసిపోతుంది ఈ పీసీఓడి ఉంది అంటే. సిస్టులు కనిపిస్తాయి, అవి ఎట్లా ముత్యాలలాగా ఉంటాయి, అది ఈజీగా దానివల్ల తెలిసిపోతుంది. సో మ్యాక్సిమం మా దగ్గరికి వచ్చే వాళ్ళు అయితే అన్ని చోట్ల అన్ని రకాల ట్రీట్మెంట్స్ ట్రై చేసాక యాజ్ అ లాస్ట్ రిసార్ట్ మా దగ్గరికి వస్తారు. అంటే అన్ని ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా ఇక్కడికి వస్తున్నారు కదా. సో దీనివల్ల అంటే కంపేర్ టు అవి ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయి, ఇది బెటర్ టు ఏదంటారు? అంటే ఒక డాక్టర్గా నేను ఈ క్వశ్చన్ అడగచ్చేమో. సో బెటర్ టు మీకు ఒక పర్సనల్గా ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? ఇన్ని ట్రీట్మెంట్సా లేకుంటే ఇది ఒక బెస్టా? ఆక్యుపంక్చర్ ఒకటే అని నేను ఆక్యుపంక్చర్ ఒకటే అని చెప్పట్లే. లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే కంపల్సరీ. ఎందుకంటే మీకు ఏ కారణం వల్ల వచ్చిందో ఆ కారణాన్ని పెట్టుకుని నేను ట్రీట్మెంట్ చేసినా దానికి మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఫస్ట్ వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకు ముందు ఒక 20 years 30 years ముందంటే ఎవరికి పీసీఓడి ఇన్ఫర్టిలిటీ ఇంత ఎక్కువగా ఎక్కడ ఉండేది, ఎక్కడ ఎవరికి తెలియదు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పి. ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి అంటే మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే కారణం ఏంటి? ముందు లేనిది ఇప్పుడు వచ్చింది అంటే, అప్పుడు లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటి? ఇప్పుడు మనకి స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఉంది, ఫాస్ట్ పేస్ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నాము, ఇట్లాంటి అన్నీ వీటికి కారణాలు. ఆర్గానిక్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవి కూడా పక్కన పెట్టేసి ఓన్లీ వీటి మీదనే ఫోకస్ చేయడం. అంటే ఆర్గానిక్ అనేది అది ఇప్పుడు మళ్ళీ అంటే ముందు ఏదైతే న్యాచురల్గా మనకి ఉండేదో అది మళ్ళీ ఇప్పుడు అదొక పెద్ద ఇండస్ట్రీ లాగా చేసి చేయవలసి వస్తుంది. ఎందుకంటే గ్రీన్ రివల్యూషన్ పేరుతో ఎక్కువ పంటలు కావాలి, ఎక్కువ జనాభా ఉన్నారని చెప్పి మొత్తం అన్నీ ఇంపోర్ట్ చేసుకొని ఏవైతే జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్ ఇవన్నీ ఉన్నాయో, తర్వాత ఎక్కువ పెస్టిసైడ్స్ వాడటం వల్ల వీటి వల్ల మన ఆహారమే విషంగా మారిపోయింది. ఓకే.
మనం ఫ్రూట్ తింటున్నామంటే ఫ్రూట్ చాలా హెల్దీ అనుకుని ఫ్రూట్ తింటాం, కానీ ఆ ఫ్రూట్ ఎలా పండించారు అనేది చాలా ఎవరికి ఇంపార్టెంట్. అవసరం ఉండదు యాక్చువల్లీ. అప్పుడు తిండి మాత్రం కడుపు ముఖ్యం అన్నట్టు అంటే ఉంటుంది. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది, చాలామంది నెమ్మదిగా టర్న్ అవుతున్నారు. సరే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ముందే జాగ్రత్త పడాలని ఆర్గానిక్ అనేది ఒక మూమెంట్ అయితే వచ్చింది. యాక్చువల్లీ మీరు చాలా టిప్స్ ఏవైతే ఉంటాయో యూట్యూబ్లో కూడా అక్కడ ఇక్కడ చెప్తూ ఉంటారు కదా మేడం, నేను కూడా చూశాను చాలా వరకు. సో వాటిలో ఏంటంటే మనకి పీరియడ్స్ టైంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పెయిన్ వచ్చినప్పుడు కూడా ఏదైనా ఉంటుందా, ఏదైనా అంటే హ్యాండ్కి సంబంధించి మీరు చేస్తూ ఉంటారు కదా, అలాంటి ఏదైనా టిప్ ఏదైనా చెప్పగలరా మాకు? అయితే ఇది సుజోక్ సిస్టమ్, అక్యుపంచర్లో చాలా రకాలు మళ్ళీ దాంట్లో సిస్టమ్స్ ఉన్నాయి. ఇవి మైక్రో సిస్టమ్స్లో సుజోక్ ఒక సిస్టమ్ అనమాట. దాంట్లో ఎలాగంటే మనం ఇట్లా చేయి పెడితే 4 ఫింగర్స్ ఇలా డివైడ్ చేసామనుకోండి, ఈ మధ్యన వెబ్ ఉంది కదా, ఈ ఏరియా వచ్చి మీకు యూట్రస్ అనమాట. ఇది ఓకే. సో మీకు ఈ యూట్రస్ ఏరియాలో మీరు ప్రెషర్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఒక బఠానా గింజ కానీ లేకపోతే మెంతులు ఉంటాయి కదా, అవి టేప్తో ఇక్కడ మీరు పెట్టుకుని కొంచెం చిన్నగా స్టిమ్యులేట్ చేసి వదిలేస్తే మీకు పెయిన్ అనేది బాగా రిలీఫ్ ఓకే. వస్తుంది. అంటే బఠానీ గింజ అంటే అలాంటిది ఏదైనా పెట్టచ్చా, అంటే చిన్న బబుల్ ఏదైనా హోల్ ఇది ఉండాలి, అంటే బద్దలు చేసినవి కాకుండా స్ట్రైట్గా ఏవైతే ఉంటాయి, మనము పల్లీలు తీసుకుంటే ముక్కలైపోతుంది, అలా కాకుండా రౌండ్గా ఉన్నది. పల్లీలో కాదు, ఇక్కడ మెంతులు పెట్టుకోవచ్చు, లేకపోతే బఠానీ గింజలు పెట్టుకోవచ్చు. సో అది మధ్య మధ్యలో కొంచెం ప్రెషర్ ఇచ్చుకోవచ్చు. అంటే బాగా రిలీఫ్ అనేది వాళ్ళకి వెంటనే తెలుస్తుంది ప్రెస్ చేస్తున్నప్పుడు. అది అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు స్ట్రెస్ కూడా చాలా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది. చిన్న విషయానికి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు అండ్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. సో అలాంటి టైంలో ఎక్కువ ఏంటంటే హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది. సో హెడేక్కి ఏంటి మేడం దీంట్లో ఆక్యుపంక్చర్లో ఎలాంటివి ఉంది? హెడేక్కి వచ్చి ఇది ఏదైతే ఇండెక్స్ ఫింగర్ తర్వాత థమ్కి మధ్యన వెబ్ ఉంది కదా, ఇది ఇక్కడ మీరు ఇట్లాగా పెట్టినప్పుడు ఇట్లా ఎత్తుగా ఉన్న భాగం ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఇలాగా ఫింగర్తో ప్రెషర్ ఇచ్చుకోవచ్చు. ఓకే. సో అలా ప్రెషర్ ఇవ్వడం వల్ల ఎందుకు మేడం ఆ కనెక్టివిటీ ఏంటి మెయిన్ అక్కడ? ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది మన తల భాగానికి ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్. తర్వాత దీనివల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, పెయిన్ కిల్లర్ పాయింట్ అనమాట. ఇది ఇంటర్నల్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ తల భాగంలో ఏదైతే ఎనర్జీ స్టాగ్నేట్ అయిపోయి మనకి తలనొప్పి వస్తుందో ఆ ఎనర్జీని మళ్ళీ కిందకి డిసెండ్ చేస్తుంది ఈ పాయింట్. అందు గురించి ఈ పాయింట్ అంటే నాట్ ఓన్లీ హెడేక్, టూత్ ఏక్ కానీ లేకపోతే ఏదైనా తల భాగంలో ఉన్న సైనసైటిస్ ఏది వచ్చినా సరే తల భాగంకి వచ్చిన ప్రాబ్లమ్స్కి ఈ పాయింట్ పనిచేస్తుంది. అంటే ఏంటంటే మేడం ఇప్పుడు హెడేక్ వచ్చింది అనుకోండి, వెంటనే వెళ్ళిపోయి జెండు బామ్, దాంట్లో ఏంటంటే డిఫరెంట్గా అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తున్నారు దీనివల్ల అని. సో ఎక్కువ అది ఒక అడిక్షన్ లాగా ఉంటుంది. నైట్ పడుకుంటే ఖచ్చితంగా ఉన్నా లేకున్నా కూడా హెడేక్కి అనేసి అలా రాసుకొని పడుకుంటుంటారు. దానివల్ల ఎంతవరకు యూజ్ అంటారు అండ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందా? అంటే యూజ్ అంటే అక్కడ టెంపరీగా మీకు కొంచెం నమ్నెస్ లాగా అనిపిస్తుంది కాబట్టి ఏదో అది టెంపరీ రిలీఫ్. కానీ ఫస్ట్ హెడేక్స్ రావటానికి కారణం ఏంటి అనేది దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇది రాత్రి లేట్గా పడుకొని మార్నింగ్ లేట్గా లేచి ఆ బ్రేక్ఫాస్ట్ ఏదైతే 7 నుంచి 9 మధ్యలో మనం బ్రేక్ఫాస్ట్ చేయాలో ఆ టైంలో కడుపు ఖాళీగా పెట్టి ఏదైతే స్టమక్లో రాత్రి అంతా తయారైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుందో దానికి ఫుడ్ పడకపోయేసరికి అది పైకి వెళ్ళి మనకి ఇట్లాగా యాసిడిటీ, తలనొప్పి ఇవన్నీ క్రియేట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పొట్టని పొద్దున్నే చల్లగా పెట్టుకోవాలి, అది ఇంపార్టెంట్. సో హెడేక్కి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి డైజెస్టివ్ సిస్టమ్ అనే కాదు, కొంతమందికి సైనస్ ఉన్న వాళ్ళకి ఇక్కడ క్లాగ్ అయిపోయి వస్తాయి, కొంతమందికి తల వెనకాల భాగంలో తలనొప్పి వస్తుంది, కొంతమందికి సైడ్లో వస్తుంది, కొంతమందికి పైన వస్తుంది. సో అది ఫస్ట్ మనం తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ ఇదైతే చాలా ఇంపార్టెంట్. మన ఫుడ్ అయితే
మార్నింగ్ ఏదైతే 7 to 9 మధ్యలో తినవలసిన ఆహారం ఉందో అది తినలేనప్పుడైతే గ్యారంటీగా హెడేక్ వస్తుంది. అందు గురించే ముందు రోజుల్లో సల్దన్నం అని చెప్పి ఫర్మెంటెడ్ ఫుడ్ అలాంటివి తినేవారు. అలాంటివి తిన్నప్పుడు అది ప్రోబయోటిక్ కాబట్టి మీ గట్ ఫ్లోరాని గట్ మైక్రోబయోమ్ని మంచిగా పెడుతుంది. ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అయినా సరే మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. కాకపోతే కొంతమంది ఇంకా ఇట్లాగా రెడీగా అవైలబుల్ ప్రోడక్ట్స్ని వాడేసుకోవచ్చు కదా, ఒక పెయిన్ కిల్లర్ వాడేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటారు. కానీ లాంగ్ రన్లో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి అయితే మనకి డెఫినెట్గా ఆలోచించాలి. ఎందుకంటే అవి మంచిది కాదు. అంటే ఏదైనా ఒక బయట ప్రోడక్ట్స్ మీద మనం డిపెండ్ అవటం లాంగ్ టర్మ్ అనేది మంచిది కాదు. యాక్చువల్లీ నేను మీ ప్రీవియస్ ఇంటర్వ్యూ అయితే దాంతో చూసినప్పుడు ఏంటంటే మనం వేసుకున్న డ్రెస్సుల వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అంటే ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి ఇట్లా అనేసి చెప్పారు. అదే ఏంటి మేడం ఆ క్లోత్స్ ఏంటి, వాటి డీటెయిల్స్? క్లోత్స్ ఏంటంటే బాగా టైట్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకున్నప్పుడు ఈ తొడ భాగం దగ్గర ఉన్న సర్క్యులేషన్ అది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఏదైతే మనకి యూట్రస్కి ఎనర్జీ సప్లై చేసే మెరిడియన్స్ అవి ఉంటాయో అవన్నీ తొడ భాగం దగ్గర ఉంటాయి. సో బాగా టైట్ ఫిట్టింగ్ జీన్స్, ఇట్లాంటి లెగిన్స్, ఇప్పుడు చాలా రకాల డ్రెస్సులు వస్తున్నాయి అంటే స్కిన్ ఫిట్ ఉన్నవి, అవి అయితే వేసుకోకూడదు. అది సర్క్యులేషన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అది కాకుండా మీరు ఇట్లా మరీ టైట్గా ఉన్న బట్టలు వేసుకున్నప్పుడు మన జెనైటల్ ఏరియాస్ దగ్గర స్వెట్ అది పట్టి ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా ఈ పొట్ట భాగంలో ఏదైతే చాలా టైట్గా బిగించేస్తామో అది దానివల్ల ఇక్కడ ఉండే ఎనర్జీ పాత్వేస్ ఏదైతే ఉంటాయో అవి కూడా బ్లాక్ అయ్యి స్టాగ్నేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం లూజ్గా వేసుకుంటే మంచిది. బాటమ్స్ కింద కూడా లైక్ స్కర్ట్స్ కానీ లేకపోతే ఇలాంటివి వేసుకున్నప్పుడు గాలి తగులుతుంది, ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది, వెంటిలేషన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో బేసిక్ ఐడియా ఇస్ టు వేర్ లూజ్ బాటమ్స్ అన్నమాట. నార్మల్గా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు అమ్మాయిలు ఎవరైతే ఉంటారో నైట్ టైం పడుకున్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇలా వచ్చే అవకాశాలు చాలా వరకు వింటున్నాం, కానీ అది ఫాలో అవుతుంటారు. అంటే ఒక డాక్టర్గా మీరు ఈ విషయంలో ఎలా సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? అంటే రాత్రి పడుకున్నప్పుడు మొత్తం బాడీ అనేది ఫ్రీగా ఉండాలి. ఎక్కడ కూడా మీకు ఇట్లా ప్యాంటీస్, బ్రాస్ ఇవన్నీ వేసుకోకుండా మ్యాక్సిమం లూజ్ క్లోత్స్ వేసుకుని పడుకుంటమే చాలా మంచిది. యాక్చువల్లీ ఎందుకంటే ఇప్పుడున్న సిస్టమ్, అంటే ఇప్పుడు ఎందుకు ఇది క్వశ్చన్ రైజ్ చేయాల్సి వచ్చిందంటే చాలా వరకు ఇలా ఉంటారు. ఎందుకంటే డిసీజ్లు ఏవైతే ఉన్నాయో మొత్తం క్యాన్సర్ ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి. సో ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. సో అందుకని ఇది కొంచెం అడగకూడదు అని కాదు, తెలుసుకోవాలి కాబట్టి అడిగాను. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, నేను చూసాను ఒకటి ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ చేసుకోవడానికి కూడా ఒక వీడియో చేశారు. సో అదేంటి మేడం, ఒక టిప్ మాకు? ఇమ్యూన్ సిస్టమ్కి మెయిన్ మన బాడీలో ఏంటంటే ఇన్బిల్ట్ మెకానిజం ఉంటుంది. మనకి శరీరాన్ని మెయింటైన్ చేసుకోవటానికి సంబంధించిన అన్ని సిస్టమ్స్ మన బాడీలోనే ఇన్బిల్ట్ ఉన్నాయి. కాకపోతే మనం వీటిని ట్రస్ట్ చేయకుండా బయట ఎక్స్టర్నల్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాము. అంటే ఇప్పుడు మనం ఒక జ్యూస్ ఏదైతే ఉంటుందో అవి తాగుతున్నాం. మనం చూసుకున్నట్టయితే కరోనా టైంలో ఒక్కొక్క వాట్సాప్ పేజ్లో పెద్ద పెద్ద పేజెస్ కూడా వచ్చాయన్నమాట, మెసేజ్లు, ఫార్వర్డ్ మెసేజ్లు. అంటే ఇలా తాగాలి, ఇవి మాత్రం కాంచుకొని, అంటే అవి కంటే బెటర్ ఇది బెటర్ అంటారా? ఆహారం అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. డెఫినెట్గా విటమిన్ సి ఇట్లాంటివి తీసుకుంటే మంచిది. అంటే విటమిన్ సి ఒకటే కాదు, ఇమ్యూనిటీకి కావాల్సింది చాలా. సో సన్లైట్ ఒకటి, ఎక్స్పోజర్ టు సన్లైట్ కూడా మన శరీరానికి చాలా అవసరము. ఆ తర్వాత మీరు ఏదైనా టిప్ ఇస్తారా అని చెప్పి అన్నారు. సో థైమస్ గ్లాండ్ అనేది ఏదైతే ఉంటుందో అది మెయిన్ మీకు ఇమ్యూనిటీకి సంబంధించిన గ్లాండ్ మన బాడీలోని. సో రిఫ్లెక్సాలజీలో ఇక్కడ ఈ ఏరియాలో మీకు థైమస్ గ్లాండ్ పాయింట్ ఉంటుంది. సో దీన్ని రోజు మనం స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఈ ఏరియాలో ఏదైతే ఉందో మనం ట్యాపింగ్
ఇట్లా రోజు మార్నింగ్ లేవగానే కొంచెం ట్యాపింగ్ చేసుకుంటే ఇలాగా ఓకే. ఇది కూడా మన థైమస్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది. సో థైమస్ గ్లాండ్ ప్రాపర్గా ఫంక్షన్ చేస్తున్నప్పుడు మన బాడీలో ఏదైనా ఎంటర్ అయిన వైరసెస్ ఏవైనా ఉంటే అది దట్ టేక్స్ కేర్ ఆఫ్. సో ఆ రోజంతా కొంచెం బూస్టప్ అవుతూ కొంచెం బాగుంటారా దానివల్ల? ఆ రోజు అంటే ఇది టెంపరీగా చేసుకునేది కాదు. అంటే డైలీ మనం ఎవరైనా ఏ మనిషి అయినా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డైలీ అట్లీస్ట్ ఒక 1 అవర్ మనం మన కోసం కేటాయించుకోవాలి. టైం లేదు అన్న మాట అనేది చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాము. హాస్పిటల్స్కి వెళ్ళి క్యూలో నుంచోటానికి టైం ఉంటుంది, కానీ ఇంట్లో మటుకు ఒక 1 అవర్ స్పెండ్ చేయడానికి టైం ఉండదు. మనం పొద్దున్నే లేచి కొంచెంసేపు ఎక్సర్సైజ్ చేసుకుని ప్రాణాయామ ఇలాంటివి చేసుకుని యోగా ఇవన్నీ చేసుకున్నప్పుడు మీకు అసలు ఇలాంటి ప్రాబ్లమ్సే రావు కదా. అవును. మీకు ఇప్పుడు ఒక అగ్గంటుకున్నాక నుయ్యి తవ్వుకునే కన్నా మీరు ముందు నుంచి మీ దగ్గర నుయ్యి ఉంటే అది బెటర్ కదా. లేకపోతే ఇప్పుడు ఎవరైనా మనకి బయట కంట్రీ నుంచి ఎవరైనా మన మీద అటాక్ చేసాక అప్పుడు మనం వెళ్ళి ఇవన్నీ ఎక్విప్మెంట్ అంతా కొనుక్కోవటానికి వెళ్ళామనుకోండి, వెపన్స్ అన్నీ కొనుక్కోవటానికి వెళ్ళామనుకోండి, ఈ లోపు ఈ అటాక్ జరిగిపోతుంది. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో మీరు ఏ ట్రెడిషనల్ మెథడ్లోకి వెళ్ళినా ప్రివెన్షన్ మీద స్ట్రెస్ చేశారు, కానీ ఎవరు ట్రీట్మెంట్ క్యూర్ మీద ఎక్కువ ఫోకస్ ఎవరు చేయలేదు. సో అది చాలా ఇంపార్టెంట్. మన బాడీని ఎప్పుడు మనం హెల్తీగా ఉంచుకోవాలి. అంత రోగం వచ్చాక అప్పుడు నేను వెళ్ళి ఏం చేయాలి అని, దట్ ఈస్ అ రాంగ్ కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు ఇమ్యూనిటీ అనేది కరోనా మూలంగా చాలా పాపులర్ అయింది. అట్లీస్ట్ వీ షుడ్ థ్యాంక్ కరోనా దట్ ఇట్. సో ఈ విధంగా మనం ఏంటంటే కరోనాకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే అట్లీస్ట్ రియలైజేషన్ వచ్చింది కదా, మనం మరీ ఎక్కువ బాడీని అబ్యూస్ చేస్తే మనం ఎట్లాంటి సిచ్యువేషన్లోకి వచ్చాము. ఈరోజు లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ వస్తుందని అసలు ఎవరైనా అనుకున్నారా? యాక్చువల్లీ నేనైతే అసలు అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. ఇలాంటి పరిస్థితి ఒక రోగం కోసం అనేది మొత్తం అందరూ ఐసోలేట్ అయ్యి ఇంట్లో కూర్చోవాలి అని చెప్పి ఎప్పుడూ అనుకోలేదు మనం. సో ప్రపంచం అంతా ఆగిపోయింది. అలాంటి పరిస్థితి తెచ్చుకుంది ఎవరు? మనమే తెచ్చుకున్నాము. అంటే మన చేతులారా చేసుకున్న ఇవే. సో యాక్చువల్లీ ఏంటంటే మేడం, ఇది అంతా పెడితే మీరు నారిత్వ, సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎందుకు వచ్చింది మీ థాట్ ఇలా ఒక ఆక్యుపెన్షన్ మీదనే చేయాలా ఇదని అనిపించిందా, లేకుంటే ఏంటి? యాక్చువల్లీ నారిత్వాలో ఓన్లీ యాక్యుపంచర్ ట్రీట్మెంట్ కాదు, ఇంకా చాలా రకాల ట్రీట్మెంట్స్ చేస్తాం మేము. యాక్యుపంచర్ ఉంది, తర్వాత ఫర్టిలిటీ మసాజ్ ఉంది, హిప్నోబర్తింగ్ క్లాసెస్ ఉంటాయి, యోగా క్లాసెస్ ఉంటాయి, ఆయుర్వేదిక్ కన్సల్టేషన్ ఉంటుంది, లైఫ్ స్టైల్ కన్సల్టేషన్ ఉంటుంది. ఇలాగా ఇట్స్ అ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అన్నమాట. ఇప్పుడు శరీరానికి కావాల్సింది ఒట్టి ట్రీట్మెంట్ కాదు కదా, మన లైఫ్ స్టైల్ చేంజెస్ కంపల్సరీ చేసుకోవాలి. సో లైఫ్ స్టైల్ కౌన్సిలింగ్ అనేది మేజర్ పార్ట్ ఆఫ్ నారిత్వ అన్నమాట. సో ఒకటి మన ఫీమేల్ రీప్రొడక్టివ్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి ఇంత ఎక్కువగా ఈ మధ్యకాలంలో, దీని మీద నేను చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి ఆ తర్వాత ఇట్లా సఫర్ అవ్వకూడదు అంటే చిన్న చిన్న చేంజెస్ ద్వారా మన బాడీని ఆర్డర్లోకి తీసుకురాగలుగుతాం కదా. సో అది చేయకుండా మనం అనవసరమైన ట్రీట్మెంట్స్కి వెళ్ళి శరీరాన్ని పాడు చేసుకోకూడదని ఇంటెన్షన్తో నారిత్వ అనేది స్టార్ట్ చేశాను ఎక్స్క్లూజివ్గా. లైక్ ఇంకా ఇప్పటికీ కూడా చాలామంది లేడీస్ ఓపెన్గా బయటకు వచ్చి నాకు పిల్లలు పుట్టట్లేదు, లేకపోతే నాకు ఇలా మెన్స్ట్రువల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పుకోకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా. సో ఈ లేడీస్కి ఎక్స్క్లూజివ్గా పెట్టినప్పుడు వాళ్ళకి కొంచెం ఇక్కడికి రావటానికి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుందని నారిత్వ అనేది. యాక్చువల్లీ మీరు చాలా ఫేమస్ కదా కొంచెం బాగా. సో నార్మల్ పీపుల్తో పాటు సెలబ్రిటీస్ కూడా ఎవరైనా వస్తూ ఉంటారా? సెలబ్రిటీస్ వస్తారు, కానీ ఎవరు వచ్చినా మా దగ్గరికి వచ్చినప్పుడు అది ఒక మనిషి, వాళ్ళకి ఉన్న రోగం దాంతోనే సంబంధం. సెలబ్రిటీస్ అని చెప్పేసి అలాగెప్పుడు అలా ఎవరైనా వచ్చారా మేడం? నేమ్స్ ఎవరన్నా?
ఇట్లా ఎవరు వచ్చినా సరే వాళ్ళ మన దగ్గరికి వచ్చేది హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తారు కాబట్టి అది రివీల్ చేయటం అనేది ప్రొఫెషనల్ ఇథిక్స్ కాదు కాబట్టి అలా నేను చెప్పను. వాళ్ళు ఇష్టంగా ఇచ్చిన ఫోటోగ్రాఫ్స్ అవి మా వెబ్సైట్లో ఉంటాయి, లేకపోతే ఆ వీడియోస్ అవి మా యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి అది చూసుకోవచ్చు. మీరైతే రివీల్ చేయరు. నేను అట్లా రివీల్ చేయను, ఎందుకంటే మా కన్సెంట్ ఫామ్లోనే దాంట్లో మెన్షన్ అయి ఉంటుంది ఎవరి ప్రాబ్లం కూడా ఎవరితోని మేము వేరే వాళ్ళతో షేర్ చేసుకోమని చెప్పి. ఎవరైనా ఇష్టపడి టెస్టిమోనియల్ అనేది ఈ సైన్స్ ప్రచారం అవ్వాలి, మేము సఫర్ అవ్వనట్టు ఎవరు సఫర్ అవ్వకూడదని చెప్పి ఎవరైనా టెస్టిమోనియల్ ఇస్తే ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాము. ఓకే, కానీ అదర్ దెన్ దట్ ఎవరి గురించి చెప్పాము. అందు గురించే నా దగ్గరికి వస్తారు ఎక్కువ మంది. అంటే ఇట్లాగా చెప్పుకోను కాబట్టి కంఫర్టబుల్గా వచ్చి వెళ్తూ ఉంటారు. ఓకే, సో అది బెస్ట్ థింగ్ యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మేడం, మేము చూసిన దాంట్లో ఫేషియల్ కూడా ఇక్కడ చేస్తారు అనేది, అంటే ఎలాంటి ఫేషియల్స్ ఉంటాయి ఇక్కడ? ఫేషియల్స్ అంటే ఇప్పుడు మన బాడీలో ఇంటర్నల్ హెల్త్ ఎలా ఉందో అదే మన ఫేస్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. సో మేము ఇక్కడ చేసేది ఏవో క్రీమ్స్ ఇట్లాంటి వాడి ఫేషియల్స్ అవి చేయము. ఉంది ఆయుర్వేదిక్ ఫేషియల్ చేస్తాము, లేకపోతే చైనీస్ ఫేషియల్. సో రెండింటి ఒక ఇంటెన్షన్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సర్ఫేస్ మీదకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్తో పాటు అన్ని న్యూట్రియంట్స్ ఆక్సిజన్ వస్తుంది, దాని ప్రకారంగా గ్లో అవుతుంది. సో చైనీస్ ఫేషియల్లో మేము గువాషా అని చెప్పి ఒక బోర్డు ఉంటుంది, దాంతో చేస్తాం ఆ ఫేషియల్. బోర్డు ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఒక టూల్ ఉంటుంది, దాంతో చేస్తాము. ఆయుర్వేదిక్ ఫేషియల్ వచ్చి మొత్తం ఏదైనా సరే లైక్ క్లీన్ చేయటానికి పాలల్లో నిమ్మకాయ రసం వేసి లేక క్లీన్ చేయటము, మసాజ్ వచ్చి ఆయిల్తో ఉంటుంది. ఆ తర్వాత పొట్లి రైస్తోని హర్బ్స్ వేసి ఉడకబెట్టి పాలల్లో ఉడకబెట్టి దాంతో పొట్లి చేసి దాంతో అనేది మసాజ్ ఉంటుంది. దాంట్లో ఎక్కడా కూడా ఏ ఫేషియల్లో కూడా ఇట్లాంటి కెమికల్స్ మటుకు యూజ్ చేయం. ఓన్లీ న్యాచురల్గానే ఉంటాయి. అండ్ ఇంకేంటంటే మేడం, ఇప్పుడు లిప్స్టిక్ ఏదైతే మనం ఎప్పుడు వేసుకుంటూ ఉంటాం కదా, సో మనకి అది ఒక థింగ్. మీరు సో దానివల్ల మనం నోట్లోకి వెళ్ళడం వల్ల ఎన్నో ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అది లిప్స్టిక్ అనేది అది ఎంత డేంజరస్ థింగ్ అంటే ఇప్పుడు లైక్ చాలా రీసెర్చ్లో తెలిసింది ఆ కెమికల్స్ ఇంజెస్ట్ చేయటం వల్ల ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీ అనేది వాడుతుందంటే పుట్టిన బేబీ అంబిలికల్ కార్డ్లో కూడా చాలా రకాల టాక్సిన్స్ అనేది దొరుకుతున్నాయి. సో మన వరకు లిప్స్టిక్ అనేది మన బాడీని డ్యామేజ్ చేస్తే పర్వాలేదు, కానీ వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ హెల్త్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే లిప్స్టిక్స్లో ఉండే కెమికల్స్ చాలా హార్మ్ఫుల్. ఇప్పుడు లెడ్ ఉంటుంది లిప్స్టిక్లోని, ఆ లెడ్ అనేది న్యూరోటాక్సిక్ అనమాట. అది హార్మోన్ డిస్రప్టర్. మన హార్మోన్స్ని మీరు ఇప్పుడు ఇందాక నుంచి అడుగుతున్నారు, పీసీఓడి, పీసీఓఎస్ ఇవన్నీని. సో ఈ లిప్స్టిక్ రాసుకోవటం వల్ల ఏదైతే టాక్సిన్స్ మనం ఇంజెస్ట్ చేస్తామో అవి మన ఒరిజినల్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మిమిక్ చేసి రాంగ్ సిగ్నల్స్ అనేది మన ఆర్గన్స్కి పంపిస్తాయి. సో ఈ మెన్స్ట్రువల్ డిలే అయినా అర్లీగా వచ్చేసిన ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయంటే మనం చూసుకోవాల్సిన కారణాల్లో ఈ లిప్స్టిక్, ఇట్లాంటి కాస్మెటిక్స్, లేకపోతే ఏదైతే డియోడ్రెంట్స్ అవి వాడుతున్నాం అవన్నీ కూడా ఉంటాయి. సో లెడ్ కాకుండా దీంట్లో అనేది కాడ్మియం ఉంటుంది, క్రోమియం ఉంటుంది, అల్యూమినియం ఉంటుంది, మ్యాగ్నీస్ ఉంటుంది, ఇన్ని రకాల కెమికల్స్ ఉంటాయి. లెడ్ అనేది తినేస్తున్నాం. ఇప్పుడు కాడ్మియం ఉందనుకోండి, అది బ్రెస్ట్ క్యాన్సర్ లేడీస్ చాలామంది నాకెందుకు వచ్చింది అని చెప్పి తెగ బాధపడిపోతూ ఉంటారనమాట. వాళ్ళు ఏం తిన్నారు, ఏం వాడారు వాళ్ళకి తెలుస్తుంది, ఇంకొక పర్సన్ చెప్పలేరు కదా మీరు ఏం చేశారనేది. సో ఈ కాడ్మియం మోస్ట్ ఆఫ్ ది బ్రెస్ట్ క్యాన్సర్ బయాప్సీస్లో కాడ్మియం అనేది ట్రేసెస్ దొరుకుతున్నాయి. అలాగా మళ్ళీ ఇప్పుడు అల్యూమినియం ఉందనుకోండి, అల్యూమినియంకి అనీమియా లాంటి నర్వస్నెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఈ క్రోమియం వల్ల కూడా మనకి చాలా స్టమక్ క్యాన్సర్ బయాప్సీస్లో క్రోమియం అనేది కూడా
ట్రేస్ అవుట్ అయ్యింది, దొరికింది. అలాగే మళ్ళీ మ్యాంగనీస్ కూడా ఎక్కువ క్వాంటిటీస్లో మనం వాడితే మనకి దానివల్ల కూడా పార్కిన్సన్స్ లాంటి ఇవి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో ఊరికే అంటే ఇప్పుడు నేను లిప్స్టిక్ పెట్టుకోలేదు, నన్ను చూడరా. నేను పెట్టుకున్నాను మేడం, పెట్టుకోలేదు, నేను అదే అబ్జర్వ్ చేస్తున్నాను. మేడం చెప్తుంటే మేడం పెట్టుకోలేదు, ఇక్కడ నేను డేంజర్లో ఉన్నాను అర్థమవుతుంది. అంటే నేను తెలియకముందు నేను కూడా వాడాను. అదేంటి నేను పుట్టుక నుంచి ఇంత ఇలా ఉన్నాను అని చెప్పలేను, నేను వాడాను. కానీ ఎప్పుడైతే తెలుసుకున్నానో అది హామ్ చేస్తుంది అనుకున్నప్పుడు ఇంకా దాన్ని ఇంకా దూరం పెట్టాను. అయితే మీకు కావాలంటే ఆర్గానిక్ లిప్ బామ్స్ అవన్నీ దొరుకుతాయి. మీ సొంతంగా కూడా బీట్రూట్తో అలాంటి వాటితో లిప్ బామ్స్ తయారు చేసుకుని అలాంటివి వాడుకోవచ్చు. ఓకే. అంతేగాని తెలిసాక వాడటం అనేది మూర్ఖత్వం. అది ఇంకా వాడే వాళ్ళ దీని మీద, అంటే అసలు మనం శరీరం మీద పెట్టే ప్రోడక్ట్స్ ఏవైతే కాస్మెటిక్స్ అవనివ్వండి, డియోడ్రెంట్స్ అవనివ్వండి, ఏది వాడినా సరే అసలు దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి, దానివల్ల మనకి ప్రాబ్లం ఏమొస్తుంది అనేది అసలు ఎవరు పట్టించుకోరు. కంపెనీ బ్రాండ్ చూస్తారు, ఈ బ్రాండ్ మంచిది అని చెప్పేసి కొనేసుకుంటారు. లేకపోతే ఒక సెలబ్రిటీ ఎవరైనా అని ఒక యాడ్ ఇచ్చారనుకోండి, ఆ సెలబ్రిటీ మీద వాళ్ళకి ఇష్టం ఉందంటే ఆ బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఆ బ్రాండ్ కొనేసుకుంటారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన స్కిన్ ఏదైతే ఉందో అది స్పాంజ్ లాగా, ఏది మనం పైన వాడినా సరే అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. స్కిన్కి పోర్స్ ఉంటాయి కదా, అబ్జార్బ్ చేసుకుని అది బాడీలో సిస్టంలోకి వెళ్ళిపోతుంది. అది ఆ కెమికల్స్ అన్నీ మన బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళినప్పుడు అవి ఆ బ్లడ్తో పాటు సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. మన ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో కిడ్నీ, లివర్ ఇలాంటి వాటిల్లోకి వెళ్ళి అక్యూములేట్ అయిపోయి అవి అక్కడి నుంచి మనకి కిడ్నీ డ్యామేజ్ అవటము, లేకపోతే ఈ ఫ్యాటీ లివర్ ఇలాంటి ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ఇవన్నీ అనేది వాటి వల్ల వస్తాయి. సో ఫస్ట్ మనం శరీరానికి ఏం వాడుతున్నాం అంటే ఏ కాస్మెటిక్స్ అవనివ్వండి, ఏ ఫుడ్ ఐటమ్ అవనివ్వండి, ఏది తిన్నా ఏది వాడినా శరీరం మీద మీరు ప్రతిదీ కూడా ప్రోడక్ట్ మీద పేర్లు చదివి, ప్రతిదానికి గూగుల్ చేస్తారు కదా, సో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో. అసలు మీ బాడీలోకి అది ఇంజెస్ట్ అయితే ఏం హామ్ చేస్తుంది అనేది అది మనం చాలా కేర్ఫుల్గా చదివి వాడుకోవాలి. ఎందుకంటే మన శరీరంలోకి ఒకసారి మనం రోగం వచ్చింది అనుకోండి, అది వచ్చాక మనం దాన్ని రివర్స్ చేయాలంటే టైం పడుతుంది. రాకముందు జాగ్రత్త పడినప్పుడు మనకి ప్రాబ్లమ్సే రాకుండా ఉంటాయి. సో చూసారా, ఈరోజు మేడం చెప్పారు. యాక్చువల్లీ లేకుంటే నేను ఏంటంటే రోజు మిర్రర్ పెట్టుకొని అయిపోతుంటే మళ్ళీ పూస్తూనే ఉండేదాన్ని. సో కొంచెం ఈరోజు నాకు తెలివి వచ్చిందనమాట, కొంచెం తగ్గిస్తాను ఇప్పటి నుంచి అయితే. అంటే లిప్స్టిక్ వాడే వాళ్ళకి బ్రెస్ట్ సైజ్లో డిఫరెన్స్ ఇట్లాంటివన్నీ ఇప్పుడు రీసెర్చ్లో తెలుస్తుంది. రీసెర్చ్ చేస్తున్నారు కదా. మన కర్మ ఏంటంటే మన కల్చర్ని, మన సిస్టమ్ని, మన ఏన్షియంట్ విజన్ని వదిలేసుకుని మనం ఈ వెస్టర్నైజేషన్ పేరుతో, లేకపోతే గ్లోబలైజేషన్, అడ్వాన్స్మెంట్ పేరుతో ఇవన్నీ వెస్ట్రన్ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నాము. వాళ్ళు ముందు ఒక ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, మళ్ళీ ఒక 5 ఏళ్ళు అయ్యాక ఇది హార్మ్ఫుల్ అని చెప్తారు. లేకపోతే ఒక మెడిసిన్ ఇంట్రడ్యూస్ చేస్తారు, ఒక 5 ఏళ్ళు అయ్యాక లేదు ఇది వాడకూడదు అంటారు. లేకపోతే బీపీ అనేది 120/80 అనేది నార్మల్, దీనికన్నా ఎక్కువైతే హై బ్లడ్ ప్రెషర్ అంటారు. 120 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి మెడిసిన్ మీద పెట్టేస్తారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత రీసెర్చ్ అయ్యాక లేదు 140/90 అంటారు. సో ఇన్ని రోజుల నుంచి నేను వాడిన మెడిసిన్ అంతా నన్ను ఎంత డ్యామేజ్ చేసింది అనేది మనం ఆలోచించుకోవాలి. సో హెల్త్ అనేది మన సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. మన ఛార్జ్ అనేది ఇంకొకరి చేతుల్లో అసలు ఇవ్వకూడదు. మన బాడీకి ఏంటి మంచిది అనేది డిసైడ్ చేసుకోవాల్సింది మనము. ఒక ఇన్ఫ్లుయెన్సర్ మాటలు విని కానీ, లేకపోతే ఒక సెలబ్రిటీ మంచి యాడ్ ఇచ్చాడని అవి వాడటం కానీ ఇట్లాంటి మటుకు చేయకూడదు. ఎందుకంటే ఒకసారి డ్యామేజ్ జరిగాక మనం తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ డ్రింక్స్ చూడండి, థమ్స్ అప్, కోక్ అని చెప్పి మంచి
అట్రాక్టివ్గా ఉండే హీరో హీరోయిన్లు ఇట్లాంటి వాళ్ళు ప్రమోట్ చేస్తారు దాన్ని. ఇలా వచ్చేసి promote చేస్తే వాళ్ళకి ఒక బాటిల్ ఇచ్చి చూడండి, తాగుతారేమో. వాళ్ళు ఏంటంటే ఒక సిప్ చేస్తారు, బట్ ఏంటంటే థమ్స్ అప్ టేస్ట్ ది థండర్ అంటేనే ఎత్తేస్తాం మొత్తం మనం. కానీ వాళ్ళు ఏం డైట్ ప్లాన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ అలా ఉంటారనమాట వాళ్ళు. సో మనం ఏంటంటే అలాంటి వాటితో మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఇప్పుడు ప్రపంచం అంతా నడిచేది మనల్ని ఒక హిప్నోటిక్ స్టేజ్లోకి తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. 10 సార్లు ఎవరైనా ఒకటే చూపిస్తున్నారు అనుకోండి, అది చేయాలనిపిస్తుంది మనకి. అంటే అది ఒక కైండ్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్లోకి ఆ ఇమేజెస్ అవన్నీ మనకి వెళ్ళిపోయి, మనం ఇప్పుడు నూడిల్స్ ఉన్నాయనుకోండి, మ్యాగీ 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 అంటే ఎప్పుడో మ్యాగీ చూసినప్పుడు మనం కూడా అయ్యో తినాలి అని అనిపిస్తుంది. సో దట్స్ హౌ ద సిస్టమేటిక్లీ ద వరల్డ్ ఈజ్ గెట్టింగ్ డిస్ట్రాయిడ్ అనమాట. మెల్లమెల్లగా ఒక్కొక్కటి మనకి ఏవేవైతే హార్మ్ఫుల్ ఉన్నాయో అవే మనం అడాప్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మన చిన్నప్పుడు లైక్ ఎవ్రీ 3 monthsకి క్యాస్టర్ ఆయిల్ ఇచ్చి గట్ క్లీన్ చేసుకుని అలా ఉన్నప్పుడు మనకి పింపుల్స్ రాలేదు, పీరియడ్ ఇష్యూస్ రాలేదు, ఇంకేమీ రాలేదు. కానీ క్యాస్టర్ ఆయిల్ మంచిది కాదు, మానేసేయండి అని చెప్పి మాన్పించేశారు మనల్ని. ఇప్పుడు మళ్ళీ రీసెర్చ్ చేసి క్యాస్టర్ ఆయిల్ మంచిది వాడొచ్చు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ దాన్ని రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు, బిజినెస్ వేలో మార్కెట్లోకి తెచ్చేస్తున్నారు. అట్లనే మనం చిన్నప్పటి నుంచి కాటికి పెట్టుకోవటం అలవాటు, అప్పుడు ఐ ప్రాబ్లమ్స్ అవి వచ్చాయి కాదు. అంటే ఇప్పుడు కాటిక వల్ల కూడా ఐకి ప్రాబ్లం ఉంటుంది? లేదు, కాటికి మంచిది ఇంట్లో చేసుకుని కాటికి పెట్టుకోవాలి. మీరు మార్కెట్లో తీసుకునేది స్మజ్ ప్రూఫ్ అని అదని ఇదని దాంట్లో కూడా కెమికల్స్ యాడ్ అవుతున్నాయి కదా. సో ఫస్ట్ అదేంటి ఆర్గానిక్ అంటే ఎలా తయారైంది అనేది చూసుకోవటం ఇంపార్టెంట్. సోర్స్ అనేది చూడాలి దేనికైనా, ఫుడ్ అయినా లేకపోతే ఇంకోటైనా. అంటే ఇప్పుడు చాలా వరకు సైట్ వస్తూ ఇట్లా కంటి చూపు చాలా తగ్గుతూ ఉంటుంది మేడం. సో వాటికి సంబంధించి ఏమన్నా, ఇప్పుడు మీరు హెడేక్ అంటే ఒక టిప్ మామూలుగా ఇలా చెప్పారు కదా, సో ఇలా ఏమన్నా ఉందా కంటికి? కంటికి ఏంటంటే మనం ఐ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఐ ఇట్లా కన్ను మూసుకొని ఇట్లా లెఫ్ట్ రైట్, తర్వాత పైకి కిందికి, తర్వాత సర్క్యులర్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, తర్వాత ఇట్లా డయాగ్నల్గా సైడ్కి పైకి చూసి సైడ్కి ఇలా కిందకి చుట్టము. ఇలాంటి ఎక్సర్సైజ్ కళ్ళు మూసుకొని చేసినప్పుడు మీకు ఏ మజిల్ టెన్స్గా ఉందో మీకు తెలుస్తుంది, ఏ సైడ్ ఎక్కువ టెన్స్గా ఉంది మజిల్ అనేది తెలుస్తుంది. సో ఈ ఎక్సర్సైజెస్ చేయవచ్చు. అది కాకుండా పాయింట్స్ ఉంటాయి మీకు ఈ ఐకి చుట్టూని, ఈ ఇక్కడ, తర్వాత ఈ ఐబ్రోస్ బిగినింగ్లో ఈ సెంటర్, ఎడ్జ్ ఆఫ్ ది ఐబ్రోస్, ఇక్కడ అవుటర్ కార్నర్ ఆఫ్ ది ఐ, తర్వాత ఈ కింద ఐబాల్కి సరిగ్గా కింద, ఈ పాయింట్స్ అన్నీ స్టిమ్యులేట్ చేసుకుంటాం వల్ల ఎప్పుడైనా మీరు ఎక్కడైనా ఖాళీగా కూర్చున్నప్పుడు చేసుకోవచ్చు. సో ఏదైతే మనం ఎక్కువ మొబైల్ ఫోన్స్ వాడటం వల్ల చాలా ఐస్ స్ట్రెయిన్ అయిపోతున్నాయి. చాలామందికి ఈ కరోనా టైంలో బయటికి వెళ్ళక టైం పాస్ లేక మొబైల్ని చూస్తూ గడిపేసి చాలామందికి బ్లర్డ్ విజన్ ఇవన్నీ వచ్చేసినాయి. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసి ఆ ఐ స్ట్రెస్ని తగ్గించవచ్చు. కొంచెం కాటన్ ఏమైనా తడుపుకొని పైన పెట్టుకోవటము, ఇలాంటివన్నీ చేసి వాన్ని ప్రొటెక్ట్ తగ్గించుకోవచ్చు. ప్రెజర్ ఏదైతే ఉందో సైట్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో తగ్గించుకోవచ్చు. అంటే ఈ వేలో మనకి ఇయర్కి సంబంధించి ఏమైనా ఉన్నాయా మేడం? అంటే ఐ పాయింట్ ఇయర్కి సపరేట్గా ఏమైనా ఉన్నాయా? అంటే కొంతమందికి వినిపించుకోకుండా కూడా ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఫోన్స్ ఎక్కువ మాట్లాడి రేడియేషన్ ఆ ప్రాబ్లమ్స్ వల్ల, అలా ఇయర్కి ఏమైనా ఉన్నాయా? ఇయర్కి ఉన్నాయి పాయింట్స్, కానీ అవి లెగ్స్లో అవి ఉంటాయి ఆ పాయింట్స్. తర్వాత ఇక్కడ ఈ ఏదైతే ఇక్కడ ఈ చెవు దగ్గర ఈ భాగంలో ఒక పాయింట్ ఉంటుంది. ఓకే, దీన్ని ప్రెస్ చేసుకోవచ్చు మనం. ఓకే, అంటే దానివల్ల యూజ్ ఏంటి మేడం అట్లా? అంటే ఇది ఆరిక్యులర్ అక్యుపంక్చర్లో ఇయర్కి సంబంధించిన పాయింట్ ఇక్కడ ఉంటుంది. సో అది ప్రెస్ చేసుకోవటం వల్ల ఇయర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే
కొంచెం అంటే కాకపోతే ఇదేది కూడా లైక్ ఒకరోజు చేసుకుంటే తగ్గిపోయేవి కాదు. ఇవన్నీ కొన్ని రోజులు చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే యూట్యూబ్ వీడియోస్లో అవి ఎక్కువ మంది ఈ పాయింట్ ఒత్తుకోండి 1 నిమిషంలో మాయం అంటారు. అట్లాంటివి జరగవు అసలు ప్రాక్టికల్గా చూడాలంటే. కానీ అయినా సరే అలాంటి వీడియోస్ ఎక్కువ ఫాలో అవుతారు. మరి ఎందుకు అవుతారో నాకు తెలీదు. లైక్ పొట్ట ఇంత పెరిగిపోయింది అని అంటే ఇది చేసుకోండి రాత్రికి రాత్రి పొట్ట మాయం అనేది. అది ప్రాక్టికల్గా జరగదని చూసే వాళ్ళకి కూడా తెలుసు, అయినా సరే ఆ వీడియో క్లిక్ చేసి చూస్తారు. సో ఏంటంటే అది ఆ మాయలో పడిపోయారు. ఇంకా మాయ అంతా మాయ, అదే చెప్తున్నాను నేను. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటేనే మాయ. అంటే మీరు ఎందుకు అట్లాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని తెలియదు. కొంచెం మన లాజిక్ వాడుకోవాలి. అంటే అంత ఇన్ఫర్మేషన్ తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ మీ లాజిక్ కూడా దానికి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మనం తిని తాగి ఇంత పెంచిన పొట్ట రాత్రికి రాత్రి తగ్గుతుంది అని అంటే అది మనం 1 నిమిషం ఆలోచించాలి కదా, నిజంగా జరుగుతుందా అది అంటే. మార్నింగ్ ఏంటంటే నైట్ మీకు ఇంత ఉన్న పొట్ట మార్నింగ్ అంతా కరిగిపోతుంది. మార్నింగ్ లేచి చూస్తే షాక్ అవుతారు. అంతే అయిపోయి ఆ thumbnail పెడితే అందరు చూసేస్తారు. అది నేను చూసేది ఏంటంటే ఇప్పుడు మంచి చాలా పనికొచ్చే ఏవైతే టిప్స్ ఇస్తానో నాకు ఒక 100-200 వ్యూస్ రావడానికి చాలా కష్టమైపోతుంది. కానీ ఇట్లా ఫాల్స్ ఏవైతే thumbnails పెడతారు కదా వాటికైతే ఇంకా లక్షల్లోనే ఉంటున్నాయి వ్యూస్. అంటే అబద్ధాన్ని ఎక్కువగా నమ్ముతారు. ఏదైనా అంతే కదా, సూపర్ఫిషియల్ వరల్డ్ అయిపోయింది. ఏదైనా రియాలిటీకి కొంచెం దూరంగానే ఉంటున్నారు. సో అంటే మీరు ఎప్పుడైనా వీడియోస్ చూసి నవ్వుకున్నారా మేడం? చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి కదా, అరే ఏంటిది అని నవ్వుకున్నారా? చాలా ఫన్నీగా ఉన్న వీడియో ఒకటి ఏదైతే టిప్ అయితే చూసానో వాట్సాప్లో, అదేంటంటే వాళ్ళు చెప్పారు గోధుమల్ని బాయిల్ చేసి అప్పుడు దానికి మూట కట్టి స్ప్రౌట్స్ వచ్చాక అది తింటే డయాబెటీస్ తగ్గుతుందని చెప్పి. బాయిల్ అది కూడా సర్క్యులేట్ అవుతుంది. అదేంటి బాయిల్ చేసాక ఎక్కడి నుంచి స్ప్రౌట్ వస్తుంది అని చెప్పేసి ఆలోచించాలి కదా మనం. అది కూడా డయాబెటీస్ తగ్గుతుంది అని అనగానే అంత డెస్పరేట్గా ఉన్నారనమాట. దాన్ని అలా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇదేంటి వాట్ ఈస్ దిస్ అని చెప్పి దట్ వాజ్ ద ఫన్నీయెస్ట్ థింగ్ విచ్ ఐ హావ్ సీన్. యాక్చువల్లీ ఏంటంటే ఈ గింజలు మనం నానబెట్టి నైట్కి కట్టి పెడితే మార్నింగ్కి మొలకలు వస్తాయి అని బాయిల్ చేసి వీళ్ళు కట్టి పెట్టారనమాట. సూపర్. సో అంటే చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది, కానీ ఏంటంటే సో మన లాజిక్ని డెఫినెట్గా వాడుకోవాలి. ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తారు. అది మనకెంత ఉపయోగపడుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇలాగ చాలా వీడియోస్ చూసి కొన్ని టిప్స్ పనికొస్తాయి, కొన్ని పనికిరావు. అంటే అక్కడ పెట్టేది మనుషులే, వాళ్ళు ఏంటి ఆథెంటిక్ కాదా ఏమి చూడకుండా ఒక టిప్ దొరికింది దాన్ని ఫాలో అయిపోవటము. అంటే ఇప్పుడు వైద్యులు అనే వాళ్ళు ఎందుకు ఉన్నారు, మీకేం ప్రాబ్లం అనేది దానికి ముందు ఫస్ట్ కాజ్ ఏంటి. ఇప్పుడు కొంతమంది శరీరం వేడిగా ఉంటుంది, కొంతమందిది చల్లగా ఉంటుంది. సో డిఫరెంట్ బాడీ టైప్స్కి డిఫరెంట్ రెమెడీస్ ఉంటాయి. అందరికీ ఒకటే రెమెడీ అనేది అస్సలు ఉండదు, ఏ సిస్టంలోని లేదు అందరికీ ఒకటే రెమెడీ స్టాండర్డ్గా అని చెప్పి. కానీ ఇప్పుడు అలా లేదు. ఏదో ఒకటి చూడటము, వాడేయటము, తర్వాత బాధపడటము అలాంటివన్నీ ఉంటున్నాయి. సో నేను చెప్పేది ఆడియన్స్కి ఒకటే ఏంటంటే మీరు అందరిది వినండి, కానీ అది మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది మీరు అనలైజ్ చేసి నమ్మాలో అది తెలుసుకొని నమ్మాలి. సో అదే అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇన్ని విషయాలు ఈరోజు మాకు తెలియజేశారు. అండ్ ఒక్కసారి ఈ నారిత్వాలో ఉన్న ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఏంటి అనేది కూడా మాకు చూపిస్తారా మరి? తప్పకుండా. సో ఒకసారి మనం ఏంటంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నాం కదా, ఎన్నో విషయాలు కూడా తెలుసుకున్నారు కదా, ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి ఆ ట్రీట్మెంట్స్ ఏంటి, ఎలా చేస్తారు, వాట్ ఈజ్ వాట్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? పదండి.